ఇప్పుడు మన మాలిక్యులర్ ఫార్ములా చూద్దాం. CH3CH2OH. అన్ని ఫార్ములాస్ మీరు మైండ్ లో ఉంచుకోవాలి. ఎగ్జామ్ లో మీరు పోరా. ఓకే పో. ఓకే ఓకే. పెద్దింటి రాజకుమారి పోలీసుడి ఇంట్లో ఉప్పా తింటుంది. మీ పిన్ని చేసిన ఉప్ప రమ్మని పిలిచింది. పెద్ద ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారా? ఇప్పుడేంటి 6 నెలల సస్పెన్షన్ అంటే పిన్ని ట్యూషన్ డబ్బుతోనేగా ఖర్చులు, లేదా ప్రొఫెసర్ పెన్షన్తోనా? గుడ్ పాయింట్ గుడ్ పాయింట్ గుడ్ పాయింట్. లంచమా? మంత్లీ 50,000 పోలీస్ ఎంక్వైరీ అయ్యేంత వరకు. చెడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి పోలీసుని ఎందుకు పాడు చేస్తారండి? పెద్ద ఆయన వీక్ అవుతున్నారు. చిన్న పగోడు చేయి కొంచెం కొంచెం ముందుకెళ్తుంది. ఇంకోసారి ఇలాంటివేవి జరగకూడదు. నిన్న మీ హస్బెండ్ వెరీ లక్కీ. 2 పిల్లలు ఉండడం ఎలా ఒక అడ్వాంటేజో అదే మరి 2 కార్లు కూడా. ఆయన నిన్న ఎక్కడి నుండి వస్తున్నాడో తెలీదు, కానీ చిన్న బండిలో వచ్చాడు. వాళ్ళు పెద్ద బండి కాల్చి పారిపోయారు. ఓ మహాలక్ష్మి, నువ్వు చేసిన దాన ధర్మం నీ మగుడిని కాపాడుతుంది. నేనంత దాన ధర్మాలేం చేయట్లేదే ఆయన్ని ఎప్పుడూ కాపాడడానికి. అందుకే అడుగుతున్నాను, మీరు వరదాన్ని జాగ్రత్తగా చూసుకుంటారా? 100 ఏళ్ళు. థ్యాంక్స్. మనకి మంత్లీ జీతం అంతా సెట్ అవ్వదు, కాంట్రాక్ట్ బేసిస్. చేతిలో దుడ్డు, నోట్లో లడ్డు. వరద తొందరపడి ఏం చేయకూడదు. ఆయనకి ఇప్పుడు ఫ్రెండ్ కావాలి. మాటలేమో పెద్దగా ఉన్నాయి, కానీ డబ్బు 10,000. మిగతా 40 పెన్నికిచ్చాను, లేదంటే వైన్ షాప్లో వేస్ట్ అయిపోతుంది. ఇంత తెలివేంటమ్మా? అవును, పెళ్లి చేసుకోలేదేంటి? మీకు చెల్లెలేదు, నేను పెళ్లి చేసుకోలేదు. చెల్లుంటే సస్పెండ్ అయిన పోలీసోడికి ఎలా వస్తాం? కావాలంటే ఇంకో అమ్మాయిని చూస్తాను. అయ్యో అమ్మ తల్లి, అది మాత్రం చేయొద్దు. నేనొక్కడిని ఈ జీవితాన్ని అనుభవించి చచ్చిపోతాను. సరే సరే, రేపింట్లో నామకరణం. పిన్నిని కూడా తీసుకురా. వరద జాగ్రత్త. అది మీ బాధ్యత. అన్నయ్య, నువ్వే వీడికి పేరు పెట్టాలి. అమ్మ కాదు, నాన్న కాదు, నువ్వే వీడికి పేరు పెట్టాలి. రవి, రాజాలా ఉన్నావురా. ఇదిగోరా, ఇది ఇక్కడ. ఎవరా పిల్ల? సర్బియాలో? ఎవరు చెప్పారు? మీ నాన్నకు అన్ని చోట్ల మనుషులున్నారు. తెలుగమ్మాయ, ఎందుకు తీసుకురాలేదు? అమ్మా, నేనే వద్దనుకున్న పిల్లాడిని. పెద్దానికి నేనంటేనే ఇష్టం లేదు. ఇంకా ఛాయని ఎక్కడ తీసుకురాను? పేరు ఛాయనా? బాగుంది. రావయా పోలీసు ఎలా ఉన్నావు? నన్ను బోన్లో పెట్టారు, మిమ్మల్ని బయటకు వదిలేశారు. అయినా మనిషి గట్టిగానే ఉన్నారు. పోలీసు వాడు ముందు వంగి నిలబడితే ధర్మానికి 4 వేసి వెళ్తాడు. గట్టిగా ఉంటేనే బ్రతకగలం. దా. ఆరోగ్యం కుశలమా భూపతి? ఒంట్లో ఊపిరి ఆడుతూనే ఉంది. ఈ డాక్టర్లు హాస్పిటల్ కట్టిపడేద్దామని చూశారు, కానీ మనకి ఇక్కడ పని ఉందే. ఎవరు మనల్ని పడుకోబెట్టాలనుకున్నారో చూడాలిగా.
వరదతో నేను నేరుగా చెప్పాను, ఇది నా పని కాదని, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని. కానీ వరద వింటేగా. అందుకని తుపాకులతో వాళ్ళని పంపావా? నీ ముగ్గురు కొడుకులు నీ కంచుకోటలా పక్కనే ఉన్నారు, కానీ నా అల్లుడు మట్టిలో ఉన్నాడు. నా కూతురు నేను ఏం సమాధానం చెప్పను. చెప్పు. ఇదంతా మొదలుపెట్టిందే తప్పు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది నా నువ్వు చేయలేదని తెలుసుకోవాలి. నీకు అందులో పెద్ద లాభం లేదు. ఎవరు చేశారో నాకు తెలుసు. వాళ్ళని నేను చూసుకుంటాను. పోలీస్ కళ్ళు మామూలు కళ్ళు కావు. ఏంటమ్మా, పనిలోని సస్పెండ్ అయిన తర్వాత సగం సైట్ పోయింది. ఎలా ఉన్నారు? అయితే నేను గుర్తుపట్టలేదు కదా. అయ్యో, స్కూల్లో చదివేటప్పుడు ఎన్నిసార్లు మీ చేతితో తిన్నాను. ఆ చేతి ముద్ద ఇంకా మనసులోనే ఉంది. పోలీసు కదా, మర్చిపోతానా? పోలీస్ బంద అంతా నా దగ్గర కాదు. ఈ ఇంటికి వస్తే వరద స్కూల్ ఫ్రెండ్ అంతే. సరేనా? పిన్ని ఎక్కడా? ట్యూషన్లో ఉన్నా. సరే, ఉండి భోంచేసి వెళ్ళు. భూపతి, నీకేమైనా అయితే నేను ఎవరితో పంచాయతీ పెట్టాలి? లావాదేవీలు ఎవరితో మాట్లాడాలి? పెద్దోడితోనా, రెండోడితోనా, చిన్నోడితోనా? ఎవరి చేతికి పవర్ ఇస్తున్నావో అది చెప్పయ్యా ముందు. నీ దగ్గర నుంచి ఒకే మాట కోసం ఎదురు చూస్తున్నాను. శాంతి. సుబ్రహ్మణ్యేశ్వరా, అంతా వింటున్నావు కదయ్యా? భూపతి, అంతా మంచే జరుగుతుంది, భయపడకు. ఆ భూపతి ఇంట్లో ఏం జరుగుతోంది? సార్, నన్నెందుకు సార్ అడుగుతున్నారు? ఒక్క ఫోన్ కొడితే మొత్తం మీ చేతిలో ఉంటుంది. పెద్ద ఆయన పేరు మీద ఎంత వస్తుందో తెలుసా? తెలీదు సార్. ఏ పార్టీ పదవిలోకి వచ్చినా ఈయనే వాళ్ళకి బినామీ. డబ్బు ఇక్కడే కాదు, ఫారిన్లో కూడా. ఐల్ ఆఫ్ మ్యాన్ అది ఇదేనా అదో పెద్ద కథ. ఓ, ఇదో చిన్న క్రిమినల్ సామ్రాజ్యం. తెలుసు సార్. దీనికోసం ముగ్గురు కొడుకులు ఒకరినొకరు కొట్టుకు చేస్తారు. డబ్బు పవర్ విషయానికి వస్తే అన్నెవడో తమ్ముడెవడో. వాళ్ళ కథ నాకెందుకు సార్ చెప్తున్నారు? నువ్వు ఆధార్లోనే కదా వెళ్తున్నావు. నీ ఫ్రెండ్ వరదాన్ని చూసి భూపతి చైర్లో కూర్చోవాలనుకుంటున్నావు, కరెక్టా? చెప్పయ్యా. నేను ఆ పని ఎప్పుడు చేయను సార్. నీ మాటలు నమ్మాలనిపించట్లేదయ్యా. తెలీదు సార్, నేను సిన్సియర్ పోలీస్ సార్. నీ మీద ఎప్పుడు నా కన్నుంటుంది, జాగ్రత్త. ఎస్ సార్. నేను పోవచ్చా సార్? ఎవరి చేతిలో పవర్ ఉంటుందో మన వీడికి చెప్పాలా? అందుకే పిలిపించి మాట్లాడొద్దన్నాను. విన్నారా? పెద్ద అయిన తర్వాత నా చేతిలోనే పవర్. నాతో వచ్చి మాట్లాడమనండి. అన్నయ్య, నువ్వు వద్దు. నీ కోపం ఎక్కువ. చిన్నప్పని నేనే హ్యాండిల్ చేస్తానులే. నీకేం తెలుసురా దీని గురించి? అన్నయ్య, నీకెంత తెలుసో వాడికి కూడా అంతే తెలుసు. రే, నువ్వు ఊరుకోరా. ఓకే, నువ్వు చిల్లర పనులు చేసేవాడివి. గన్ స్మగ్లింగ్, డ్రగ్ స్మగ్లింగ్. నువ్వు ఆఫ్రికా జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మంత్రితో మాట్లాడి నిన్ను బయటికి తీసుకొచ్చేది నేను. అన్నయ్య, మనం చేసిన తప్పులని వాడు చెప్తే ఇట్స్ ఓకే, వదిలే. అన్నయ్యే కదా, చెప్పని. నువ్వు సంపాదించింది శత్రువుల్ని మాత్రమే, లేదంటే అమ్మా నాన్నలకి ఇలా జరగనిచ్చేవాడువా? రే, నువ్వు దుబాయ్లో సలాంలు కొట్టుకో. నేను ఇక్కడ ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాను. నెల నెల నీకు డబ్బులు పంపకపోతే రోడ్డు మీద నిల్చునేవాడివి. ఇది న్యాయం కాదు. నువ్వేనా నీ డబ్బులా పంపావు? పెద్దని చెప్పిందే కదా చేసావు. ఏంట్రా అన్నావు? అల్లుడు, మనం అందరం ఇలా కొట్టుకొని చావాలని ఆ చిన్న పగోడు అలా మాట్లాడి వెళ్ళాడు. మీరందరూ కలిసి వాడిని తెలివైన వాడిని చేయకండి. పెద్దాన్ని చంపాలని చూసింది ఎవరు మామ? రుద్రా, ఏం లేదు, మాట వరుసకి. చిన్నప్పగౌడు కాకపోతే ఇంకెవరు? రుద్రా, ఆపు. నేను మాట్లాడుతున్నాను, నవ్వుతున్నాను, ఆడుతున్నాను, కానీ తిరిగి తిరిగి నా మైండ్లో ఒక్కటే డౌట్ రన్ అవుతుంది. పెద్ద ఆయన పోయాడంటే ఎవరికి లాభం? అంటే బయట కాదు, మన ఇంట్లో. రుద్రా, చెప్తే వినవా? చాలు. లేదమ్మా, మామయ్యకి మీ ఆయన పైన ఎప్పటి నుంచి కోపమో. మీ నాన్నని పెద్ద ఆయన ఏం చేశాడో అందరికీ తెలుసుగా. అల్లుడు, తెలుగులో చాలా మాటలు నేర్చుకున్నావు. ఎందుకు ఏదేదో అడుగుతున్నావు? నేరుగా అడుగు.
రే మావా నువ్వేనా మా నాన్న చంపాలని చూసిందని? అయితే చెప్పండి. అవునరా కొడక, నేనే మీ నాన్న చంపాలని చూశాను. ఇప్పుడేంట్రా? పెద్ద అయిన తర్వాత ఎలాగో మీ అల్లుడు చేతికే పవర్ వెళ్తుంది, ఆయన చైర్లో కూర్చుంటాడు. ఏయ్ అల్లుడు, దానికి ముందు నిన్ను మీ అన్నని లేపేస్తాను. ఏం పిక్కుంటావు పిక్కో. ఏంటి బావ నువ్వు వాడితో చేరి? మామా నువ్వు మహా గట్టోడి మామా. నీ నోట్లో గన్ను పెట్టి కాల్చినా కూడా బుల్లెట్ బయటికి రాదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ బుల్లెట్ని మింగేస్తావు కదా. పెద్ద అయిన వల్ల మా కుటుంబంలో ఎన్నో జరిగాయి. జరగకూడదంతా మా అయ్యకు జరిగింది. కానీ ఇవన్నీ దాటి పెద్ద అయిన ఈ రోజు వరకు నా మీద ఒక మాట పడినవ్వలేదు. సొంత నాన్నకన్నా ప్రేమగా చూసుకున్నారు. అవన్నీ నేను మర్చిపోలేదు. సర్లే, అలా చెప్పొచ్చుగా. వదలరా. ఓకే వదిరా. రామావా. పోరా పో. నాలుగు రోజులు నేను హాస్పిటల్కి వెళ్ళొస్తే నా చోట్లు కూర్చోవడానికి పెద్ద గొడవే జరుగుతుంది. చిన్నప్పుడు ఇంటికి వచ్చిన దాని గురించి మాట్లాడుతున్నారు. నేను ఇంకా ఉన్నా, ఏదున్నా నాతో మాట్లాడమని చిన్నప్ప గౌడ్కి చెప్పాను. నేనున్నంత వరకు అంతా నా బాధ్యత. ఆ తర్వాత అది జరిగినప్పుడు తెలుస్తుంది. ఊరికి వెళ్ళాల్సిన వాళ్ళు బయలుదేరండి. వెళ్ళి మీ బ్రతుకు మీరు చూసుకోండి. దా. ఆపరేషన్ మార్కులే, ఏం కాదు, మానిపోతాయి.